ఇక్కడ క్యాప్షన్ చూసారా అండి, రుచిని నమ్ముకొని శరీరాన్ని పోషిస్తే ఆ తర్వాత ఆస్తులు అమ్ముకున్న ఆరోగ్యాన్ని తిరిగి తెచ్చుకోలేదు. నిజం కదా. నేను కూడా పిజ్జాలు బర్గర్లు జోలికి వెళ్ళాను అసలు. అండ్ ఇక్కడ ఆరోగ్యాన్ని మించిన ఐశ్వర్యం లేదు, అనారోగ్యాన్ని మించిన నరకం లేదు. చూడండి, నచ్చింది నాకు. ఇది ఎవరున్నారనమాట అసలు జనరల్గా ఎవరిని చూడరట, కానీ మన ఛానల్లో నేను వంట చేసే విధానం నచ్చుతుందని చెప్తే చాలా హ్యాపీ అండి. నేను వంటలు ఎక్కువగా చూడను, బట్ ది వే షీ ఎక్స్ప్లెయిన్స్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, ఆ వాయిస్ అండ్ ఎక్స్ప్రెషన్. సో నేను మేడం ఆల్మోస్ట్ 90% నేను చూసుకుంటాను. దట్ ఈస్ స్కూటర్ పార్క్ చేసేటప్పుడే ఐ కుడ్ రికగ్నైజ్ ఏదో నోన్ పర్సన్ ఎవరో మాట్లాడుతున్నారు చూడగానే మీరు. సో మీతో మాట్లాడదామనే నేను వెనకాల వచ్చేది. హలో, ఇప్పుడు మనం వైజాగ్ సీతమ్మ దారలో ఉన్నామండి. అయితే రెగ్యులర్గా శతమానం సిల్క్స్కి నేను వస్తూ ఉంటాను. నిన్న షూటింగ్ జరుగుతున్నప్పుడు రేపు మార్నింగ్ మంచి బ్రేక్ఫాస్ట్ చెప్పండి గోవింద్ గారు అని అడిగితే నిన్నటి నుండి చెప్తూనే ఉన్నారు. ఇక్కడే సీతమ్మ దారలో కరెక్ట్గా ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఎదురుగానే ప్రోటీన్ డామ్ అని చెప్పి మొత్తం మిల్లెట్స్తోనే అండి మంచి పోషకాహారం ఇక్కడ మనకి ఇస్తున్నారంట. అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది అండ్ నైట్ డిన్నర్ కూడా ఉంటుంది, ఓన్లీ మిల్లెట్స్తోనే. అసలు చాలామంది చెప్పారు అసలు ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ తినాలి, హెల్త్కి హెల్త్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ప్యూర్ ఆవు నెయ్యి వేసి చేస్తారంట. మిల్లెట్స్ పాయసం ఉంటుందంట, మిల్లెట్స్ దోశ, ఇడ్లీ, పొంగల్ టైప్లో చేస్తారంట. నాకు అక్కడైతే ఇన్ఫర్మేషన్ కొంచెం తెలిసింది. డైరెక్ట్గా వచ్చి తింటూ మీకు కూడా పరిచయం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చానమాట. ప్రోటీన్ డామ్ కోసం నేను అడిగానండి, ఇక్కడ ఇవిడ ఉన్నారు. అయితే కొంచెం చెప్తారా, నేను షూటింగ్ తీసుకుంటాను అంటే తీసుకోండి మేడం, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మా దాని గురించి చాలా మందికి తెలియాలి అన్నారు. అండి, నా పేరు స్వప్న, నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, ఈటీవీ అభిరుచిలో నా వంటల ప్రోగ్రామ్ వస్తుంది. బేసికల్గా నేను చెఫ్ అండి. సో మా ఫ్రెండ్స్ చెప్పారు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది, ప్రోటీన్ డామ్ అని. అయితే ఓన్లీ మిల్లెట్స్తోనే చేస్తారంట. ఓన్లీ మిల్లెట్స్ మేడం, ప్రతిది కూడా మిల్లెట్స్ మేడం. ఇది ప్రోటీన్ లడ్డూలు మేడం. ఇది ప్రోటీన్ లడ్డూలు అంటండి. 5 ఐటమ్స్ ఉంటాయి మేడం. ఇందులో షుగర్ కానీ బెల్లం కానీ కలపం మేడం. ఓన్లీ ఖర్జూరమే మేడం. అందులో బాదం, పిస్తా, వాల్నట్, కాజు, ఖర్జూరంతో తయారు చేసింది. ఎంతండి ఒక లడ్డు? ఈచ్ వన్ 25 మేడం. 25 రూపీస్ అంటండి. బెల్లం, షుగర్ ఏం వేయరంటే నెయ్యి వేస్తారండి. నెయ్యి వేస్తారంట, అది కూడా ఆవు నెయ్యి అంట, స్వచ్ఛమైన ఆవు నెయ్యి. ఇదండి బాక్స్ 300 రూపీస్ మేడం. బాక్స్ 300. ఎన్ని ఉంటాయి? 15 లడ్డూస్ ఉంటాయి. 15 లడ్డూస్ ఉంటాయండి. ఫుల్ హెల్దీ, అంటే బ్రేక్ఫాస్ట్ చేయకుండా కూడా ఒక 2 లడ్డూలు తింటే టమ్మీ ఫుల్ అన్నమాట. ఇది అవిసె గింజలతో తయారు చేసింది మేడం. అవిసె గింజలతో. ఇవి మనం పట్టుకెళ్దామండి, తయారు చేసింది మేడం. ఎందుకంటే హెయిర్ ఫాల్ కి చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో ఒమేగా యాసిడ్స్ చాలా బాగుంటుంది అండ్ చాలా మంచిది కూడా. సో ఇది ఒకటి పట్టుకెళ్దాం వెళ్ళేటప్పుడు. ఇది స్నాక్స్ లాగా తినడానికి సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, శనగలు ఉన్నాయి. అన్ని 12 ఐటెంలు కలిపి మనకి ఇక్కడ చూసారా కార్న్ ఉంది. ఇది స్నాక్ లాగా, అంటే ఎవరైనా తినొచ్చు. బీపీ, షుగర్, డయాబెటీస్ పేషెంట్స్ కూడా. నార్మల్ సాల్ట్ కాకుండా సైంధవ లవణం వేసి చేశారనమాట. చాలా టేస్టీగా ఉంటాయని విన్నాను. అండ్ ఇదొకటి పట్టుకెళ్దాం. అవిసె గింజల లడ్డు ఆల్రెడీ నేను చెప్పేసుకున్నాను. ఇది జొన్నలతో తయారు చేసింది. జొన్నలతో ఫ్లేక్స్ లాగా, కార్న్ ఫ్లేక్స్ లాగా చేశారనమాట. ఇది ఎంతండి బాక్స్? ఇది 300 మేడం. అవిసె గింజలతో తయారు చేసింది. ఇది కూడా 300 పీసెస్. 15 లడ్డూస్ వస్తాయి మేడం. ఓకే, సూపర్ అండి. తర్వాత ఇది 50 రూపీస్ మేడం ఈచ్ వన్ ప్యాక్. తర్వాత రాగి మాల్ట్ కూడా ఉంటుంది మేడం. ఇక్కడ పొద్దున్నే రాగి జావ అంటండి. చూడండి, వేడి వేడిగా అదిగోండి ఆవిడ తీసుకున్నారు, ప్యాక్ చేసి ఇస్తున్నారు. తీసుకెళ్లే వాళ్ళు ఎక్కువ అనమాట. అండ్ రాగి ఇడ్లీ, కొర్రల ఇడ్లీ అంట. అది కూడా ఇస్తరాకులు అంటాం కదా, వాటిలో స్టీమ్ చేసి ఇస్తున్నారు. వెరీ హెల్దీ. అండ్ అక్కడ పొంగల్ వేస్తున్నారు చూడండి ప్లేట్లో. అది ఎంతండి, ఎంతకి ఇస్తారు? 25 మేడం. 25 రూపీస్ కొర్రలతో చేసిన బాత్. అవును మేడం. అసలు ఇంత తక్కువ ప్రైస్ లో నిజంగా సర్వ్ చేయడం. మా సారాలు ఏంటంటే ప్రతి ఒక్కరికి హెల్త్ కాన్సెప్ట్ పెట్టాలని ఆలోచన మీద ఇది పెట్టారు మేడం. తక్కువలోని ఎక్కువ ప్రోటీన్ ఇవ్వాలని ఆలోచన. ఓకే, నేను టేస్ట్ చేస్తాను. ఓకే సార్ మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం తీసుకున్న బ్రేక్ఫాస్ట్ కొర్రలతో చేసిన బాత్ అండి. అద్భుతంగా ఉందండి. ఇందులో మిరియాలు వేస్తారు మేడం. మిరియాలు అంటే మసాలా పౌడర్ వేయకుండా మిరియాలు ఓన్లీ మామూలు కొర్రలు, వెజిటబుల్, గ్రీన్ పీస్ బటానీ వేస్తారు మేడం. అంటే పచ్చి బటానీ వేస్తారు మేడం. రాగులు కూడా ఉన్నాయండి ఇందులో. చాలా టేస్టీగా ఉంది. అసలు మీరు ఓన్లీ మిల్లెట్స్ తింటాం, అబ్బా ఆయిల్ లేదు, బ్రేక్ఫాస్ట్ ఎలా అంటే టేస్ట్ చాలా బాగుంది. మిరాకల్ జ్యూస్ మేడం. ఇది
ఇది క్యారెట్, బీట్రూట్, కీరా. క్యారెట్, బీట్రూట్, కీరా, టమాటా అంటండి. ఈ గ్లాస్ ఎంతండి? 20 రూపీస్ మేడం. 200 ml ఇస్తుంది మేడం. అక్కడ మీరు సర్వ్ చేస్తుంది ఏంటండి ఇది? ఇది ఐవి డ్రింక్ మేడం. ఇది ఇమ్యూనిటీ బూస్టర్. దాచిన చెక్క, ఎలచి, యాలకులు, లవంగాలు, శొంఠి, పుదీనా, నిమ్మగడ్డి కూడా కలిసి చేస్తారు. లెమన్ గ్రాస్ కూడా వేసి చేస్తున్నారంటండి. అసలు స్మెల్ చాలా బాగుంది. టీ కాఫీ కన్నా ఇది చాలా బెటర్ కదా. ఆయిల్ కూడా ఇది పంచదార, షుగర్ గట్ట మేడం, బెల్లంతో చేస్తారా? ఆహా, మా చైతన్యకి ఇవ్వాలి, ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. బాగుందండి, అమృతం లాగా ఉంది. సో లెమన్ గ్రాస్ ఫ్లేవర్ చాలా తెలుస్తుందండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ పండగే నిజంగా. ఏ టైంకి స్టార్ట్ చేస్తారండి? 6:30 నుంచి స్టార్ట్ అవుతుంది మేడం. మార్నింగ్ 6:30 నుండి ఎన్ని గంటల వరకు ఉంటుంది? అంటే 10:30 వరకు ఉంటుంది మేడం మార్నింగ్. 10:30 వరకు. ఇంకా ఈవినింగ్ 4 నుంచి 10:30 వరకు నైట్ ఉంటుంది మేడం. ఒకసారి మన దగ్గర దొరికే ఐటమ్స్ అన్ని చెప్తారా? అన్ని చెప్తాం. ఒకటి ఫస్ట్దేమో ప్రోటీన్ లడ్డూలు ఉంటాయి మేడం. తర్వాత నెక్స్ట్ పల్సెస్ ఉంటాయి, క్రాన్ మిక్చర్ ఉంటుంది మేడం, క్రాన్ మిక్చర్. తర్వాత రాగి మాల్ట్ ఉంది మేడం, రాగి మాల్ట్. తర్వాత ప్రోటీన్ ఇడ్లీ ఉంటుంది మేడం. తర్వాత ప్రోటీన్ పొంగల్ ఉంటుంది. నేను తింటుంది కదండి. దోశలు దోశలు ఉన్నాయి, మిల్లెట్ దోశలు ఉన్నాయి మేడం. అక్కడ లైవ్ వేస్తున్నాం. ఈ లైవ్ మేడం కొర్రలతో తయారు చేసిన రుబ్బు మేడం. ఇది దోశలు వేస్తున్నారండి, అన్ని కొర్రలేనంట. ఇందులో ఏమేమి కలుపుతారండి? ఇందులోని మామూలు మినపప్పు 30% ఉంటుంది, 70% కొర్రలు ఉంటాయి. వేయండి. ఈ దోశ ఎంత అమ్ముతారండి? ప్లెయిన్ అయితే 40 రూపీస్ మేడం, ఆనియన్ అయితే 50, మసాలా దోశ అయితే 60 రూపాయలు. ఒక్కటి ఫుల్ అసలు చాలా పెద్దగా వేస్తున్నారుగా. అదే మేడం, ఇది అందరిలాగా చిన్న వేసి చేయకుండా అదే వాళ్ళు కూడా తినేటప్పుడు కొద్దిగా బాగుంది. పల్లి నూనె వాడు, పల్లి ఆయిల్ వేసి కాలుస్తారా? ప్యూర్ పల్లి నూనె. అండ్ ఇది మామూలు స్టవ్ లాగా కాదండి, ఫాస్ట్ గా అవ్వడానికి. అండ్ కట్టెల పొయ్యి అన్నమాట. దీని టెక్నాలజీ ఎలా అండి? కింద ఫ్యాన్ ఉంటుందా మేడం? ఇది రెగ్యులర్ గా ఏంటో ఛార్జింగ్ ఉంటది మేడం. తర్వాత కర్రలు వేసుకుంటే ఛార్జింగ్ ఆన్ అవుతుంది. మామూలు పవర్ బ్యాంక్ లో కూడా 5 గంటలు వస్తుంది మేడం. ఇలా కర్రలతో కాలుస్తున్నారండి, ఎంత హెల్దీ కదా. ఇక్కడ ఎన్ని స్టాల్స్ ఉన్నాయి సార్ మీ మొత్తం? ఇక్కడ ఇంచుమించు 9 ట్యాబ్స్. 9 ఉన్నాయి. ఆరిలోవా బీచ్ లైన్ లో ఉంది, కాంప్లెక్స్ దగ్గర ఉందండి, మురళీ నగర్ ఉంది మేడం, హెచ్బి కాలనీ దగ్గర ఉంది, మళ్ళీ అన్నిటి దగ్గర కూడా ఉంది. మొత్తం 6 ఉన్నాయి. అండ్ నైట్ ఫుడ్ కోర్ట్ లో ఉంది. అంటే నైట్ డిన్నర్ కూడా హ్యాపీగా మనం చేసేసుకోవచ్చు. ఇప్పుడు మీరు వేసింది ఆలు మసాలా మేడం. క్యారెట్ వేస్తున్నాం. తర్వాత ఏమో ఆయిల్ కూడా మంచి పల్లి నూనె వేస్తున్నాం, కోల్డ్ ప్రెస్డ్ పల్లి నూనె అంటండి. ఇప్పుడు మనం తీసుకుంటుంది మసాలా దోశ. ఇది ఎంత చార్జ్ చేస్తారా? ఇది 60 రూపీస్. 60 రూపీస్. ఎంత పెద్దగా ఉందో దోశ. అండ్ ఇక్కడ చూడండి, కీరా జ్యూస్ అండ్ మిరాకిల్ జ్యూస్ ఇందాక మనం చూసింది. అండ్ బీట్రూట్తో, టమాటోతో అండ్ సొరకాయ, ఇవన్నీ మార్నింగ్ సర్వ్ చేస్తారా? మార్నింగ్ టైంలో అంటే ఈ క్యారెట్, బీట్రూట్, కీరా ఉంటుంది మేడం. తర్వాత సొరకాయ జ్యూస్ లైవ్ ఇస్తాం మేడం. తర్వాత కాకరకాయ జ్యూస్ కూడా లైవే. బూడిద గుమ్మడికాయ జ్యూస్. ఇవన్నీ మనకి 20 రూపీస్ గ్లాస్. 30 రూపీస్ మేడం, 200 ml. ఓకే, ఇది మటుకి మనకి 20 రూపీస్. అయితే మరి ప్లేట్స్ ఇవి ప్లాస్టిక్ అండి లేకపోతే ప్లాస్టిక్ కాదు మేడం, మెలామిన్ ప్లేట్స్ అంటండి, పింగాణి టైప్లో. సో ఇవి మనం ఫుడ్ తిన్నా కూడా చాలా మంచి. ఎంత వేడి ఫుడ్ వేసినా కూడా మనకి ఎలాంటి కెమికల్స్ అలా మన బాడీలోకి వెళ్ళవు. అండ్ దట్టు అప్పటికప్పుడు హాట్గా చేసిచ్చిన మిల్లెట్స్ బ్రేక్ఫాస్ట్ ఈరోజు మనం చేస్తున్నాం. వావ్, ఇంత దోశ నేను ఒక్కదాన్ని తినలేనేమో, ఫుల్. ఇంకా తింటే మధ్యాహ్నం వరకు అసలు ఆకలేదు. నేను ఆఫ్ షేర్ చేసుకుంటాం. అయితే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే రెగ్యులర్గా రెడ్డి గారు అని చెప్పి ఇక్కడికి వస్తారంటండి. నేను చెప్తాను అసలు ఏంటి అని చెప్పి ఆయనే అన్నారు. నమస్తే అండి. సార్ చెప్పండి, మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ కదా? చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. నేను 2 సంవత్సరాల నుంచి తింటున్నాను. ఇది తినడం వల్ల బీపీ, షుగర్ అన్నీ కూడా కంట్రోల్లో ఉంటున్నాయి. అలాగే నేను తింటూ చాలామందిని కూడా తీసుకొచ్చాను. ప్రోటీన్ దాని వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఇస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరు తక్కువ అమౌంట్తో మంచి ఆరోగ్యమైన టిఫిన్ అందిస్తున్నారండి. వాళ్ళకి కూడా కృతజ్ఞతలు. అవునండి, అంతేకాకుండా ఇక్కడ ఉండే స్నాక్స్ కూడా హెల్దీ అండ్ టేస్టీ. థ్యాంక్స్ అండి, అడగగానే మీరు మంచి రివ్యూ ఇచ్చారు. మీరు కూడా ఎక్కడున్నా వైజాగ్లో ఉంటే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. 6 స్టాల్స్ ఉన్నాయంట. మీకు దగ్గరలో ఎక్కడ ఉంటే కనుక అక్కడ ఒకసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది. ముఖ్యంగా నైట్ రైస్ తినడం కన్నా, చపాతీ తినడం కన్నా ఇలా మిల్లెట్స్ ఇడ్లీ, అది కూడా
రాగులతో కొర్రలతో చేస్తున్నారు, బాగుందంటండి. నేను తింటుంటే నాకు టేస్ట్ నచ్చింది. ఇక్కడికి వస్తే తప్పకుండా తింటాను, ఎందుకంటే మా చుట్టుపక్కల హైదరాబాద్లో లేదు. సో మీ దగ్గర ఉంది కాబట్టి మీరు యూస్ చేసుకోండి. ఇంకా స్పెషల్స్ ఏమున్నాయో ఫస్ట్ ఏం ట్రై చేస్తున్నాం? ఇదే కొర్రల ఇడ్లీ. నాకు దోశ అయితే చాలా చాలా నచ్చింది. వెజిటేబుల్ చట్నీ, హెల్దీ పప్పు బాగుంది, అసలు చాలా బాగుంది కదా దోశ. ఇదేం చట్నీ బాగుందో? ఇదేం చట్నీ? వెజిటేబుల్ మిక్స్డ్ వెజిటేబుల్ చట్నీ అంట. అత్తమ్మకు నచ్చుతుంది. వీళ్ళ బాస్తో ఒకసారి మాట్లాడతాం, మనం తెలియకుండా వచ్చి టేస్ట్ చేసాం కదా. నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చి ఒక ఇంటర్వ్యూ లాగా తీసుకున్నాం. ఇదేంటి? ఇందాక ఫస్ట్ తినింది ఇదే కదా, మిల్లెట్స్ బాత్. ఓకే ఓకే ఓకే. ఇది చాలా పాయసం లెక్క ఉంది. అవును, ఇక్కడ పాయసం కూడా ఉంటుందంట, బోర్డులో చూసాం. అది కూడా ట్రై చేద్దాం. టేస్ట్ అయితే అసలు నిజంగా సూపర్గా ఉందండి. హెల్దీతో పాటు టేస్ట్ కూడా ఇవ్వడం ముఖ్య విషయం యాక్చువల్లీ. సో వెళ్ళేటప్పుడు మేము అదే అనుకుంటున్నాం, వీళ్ళ బాస్తో మాట్లాడదాం, అసలు ఆయనని అడుగుదాం ఏమి ఇన్స్పైర్ చేసింది, అసలు ఎలా స్టార్ట్ చేశారు ఏంటి తెలుసుకుంటే బాగుంటుంది అని. సో మాకైతే టేస్ట్ వైజ్ 100% హ్యాపీ అండి. ఇంకా ఏమేమి ఉన్నాయి, స్పెషల్స్ ఏంటి మళ్ళీ చూద్దాం. మీకు హెల్త్ కావాలంటే స్వప్న వైట్ల ఛానల్ని ఫాలో అవ్వాలి. నేను అంతకుముందు ఎట్లున్నా ఇప్పుడు ఎట్లున్నా ఫుల్ ట్రైన్ చేశాను. 35 kgs నేను తగ్గించాను యశుని. బట్ మనం ఎంత ఎక్సర్సైజ్ చేసినా మనం తీసుకునే ఫుడ్ మెయిన్ చాలా ఇంపార్టెంట్ అండి. నేను టీ కాఫీలు తాగుతాను, యశు అయితే తాగదు. నువ్వు ఇది మస్ట్ ట్రై. ఏసీ కోసం నేను ఎన్నిసార్లు గుర్తు చేస్తున్నాను చైతన్య, ఎందుకంటే తనకి ఇలాంటివి చాలా ఇష్టం. సో ఇవి తిన్న తర్వాత నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. నేను ఇంకొక ఇడ్లీ ఆర్డర్ చేశాను. సునీల్ గారు మన దగ్గర ఉన్నారు. సార్ మీరు ఇంత ఫిట్గా ఉన్నారు, ఫుల్ వర్కౌట్ చేస్తారా? నేను ఫస్ట్ 92 kgs ఉన్నానండి 2 years బ్యాక్. 92 kgs ఎలా తగ్గారు? 39 నా వేస్ట్ నడుము సైజ్. అప్పుడు ఈరోజు 32. కేవలం మిల్లెట్స్తోనే నేను కంట్రోల్ చేయగలను. వర్కౌట్ ఏమి లేదు, నథింగ్ వర్కౌట్. స్టార్టింగ్లో చాలా ప్రాబ్లం వచ్చింది, అరగకుండా స్టమక్ అంతా బాగా గట్టిగా ఉంది. ఆ తర్వాత కంట్రోల్ చేసుకుంటుంది. ఎక్కువ సార్లు తక్కువ తింటూ ఇవే ఇంకా మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇంకా రైస్ ఆయిల్ ఫుడ్ ఏముండదు. ఇంకా మార్నింగ్ 8 hours నానబెట్టుకొని నైట్ నేనే రైస్ చేసుకొని మార్నింగ్ పూట ఇక్కడ టిఫిన్ వీళ్ళు పెట్టక ముందు నుంచి నేను ఇదే మెయింటైన్ చేస్తాను. అలా ఓన్లీ మిల్లెట్స్ తింటూ వర్కౌట్ చేయకుండా వెయిట్ తగ్గిపోతామా సార్? ఈజీగా. మాకు నిజంగా తెలీదు, మేము వర్కౌట్ ఎంత గట్టిగా చేస్తే అంత తగ్గుతాం అనుకున్నాం. బట్ మిల్లెట్స్ లో ఇంత మిరాకిల్స్ ఉంటాయని నిజంగా చాలా ఉంది. నేను డాక్టర్ అయితే నాకు హెల్త్ ఇష్యూస్ వల్ల నేను మెడిసిన్ చెప్పాలంటే హార్ట్ అటాక్ వచ్చింది, చాలా సివియర్గా వచ్చింది. అర్జెంటుగా స్టెంట్ వేయాలి. స్టెంట్ అంతా అయిపోయింది. తర్వాత పుస్తకాలు చదివి బ్యాడ్ కొలెస్ట్రాల్, ఆ కొలెస్ట్రాల్ని ఎలా తగ్గించుకోవాలి రెఫర్ చేశాను. అలానే ఈ వీడియో మన మంతెన వాళ్ళది తర్వాత ఫాదర్ వాళ్ళ వీడియోస్ చూసి అవన్నీ మేకప్ చేసి నేనే బయటన్నీ కొనుక్కొని ఇంట్లో నేను ప్రతిరోజు మార్నింగ్ లేసుకుని ఫస్ట్ అంబలి, తర్వాత మొలకెత్తిన విత్తనాలు, 2 ఖర్జూరం తిన్నాను. అదే బ్రేక్ఫాస్ట్. అంటే ఏముంది ఆకలేసేది స్టార్ట్. తర్వాత చాలా హ్యాపీగా ఉంటుందండి. అసలు ఎంత బాగుంటుందంటే ఈ మిల్లెట్స్ మినిమం 8 hours నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత వండేస్తే మనకి ఇప్పుడు తెలియదంటే నేను అనుభవించాను కాబట్టి నాకు తెలుసు. 3 months తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఏం తింటున్నావు అని అడిగారు. దెర్ ఈజ్ నో LDL, కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది లేదు. యాక్చువల్గా అయితే హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్కి ఎవ్రీ 6 months వన్స్ రమ్మంటారు. నన్ను 3 years వరకు అవసరం లేదు. సూపర్. అసలు ఈ రోజు మిమ్మల్ని నేను కలవకుండా ఉంటే చాలా మిస్ అయ్యేదాన్ని. అసలు ఎంత ఇన్స్పైరింగ్గా ఉంది అంటే సార్, చాలా హ్యాపీగా. తర్వాత వీళ్ళు పెట్టారు, నేను కొద్దిగా అక్కడ ఇంట్లో తగ్గించేసి ఇక్కడ ఎక్కువ. టేస్ట్ కూడా బాగుంది కదండి. ఇప్పుడు నాకు ఇడ్లీ సాంబార్ ఇచ్చారు, ఇదేమో రాగి ఇడ్లీ, ఇది కొర్రల ఇడ్లీ. టేస్ట్ కూడా బాగుందండి అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్. చూస్తుంటే ఎంత ఇన్స్పైరింగ్ ఉంది కదా సార్ మాట్లాడుతుంటే. ఇదే ఇడ్లీ విజయవాడలో సేమ్ ఇడ్లీని 25 rupees తీసుకుంటారు సింగిల్ ఇడ్లీ. ఓకే, ఇక్కడ ప్లేట్ 10 rupees ఇడ్లీ. అవునా, సూపర్ అసలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రివ్యూ సార్. పోయి పైన కాలిస్తే ఎప్పుడు టేస్ట్ హెల్త్కి చాలా మంచిది. ఎందుకంటే మనం ఏవేవో చెట్ల నుండి కర్రలు తీసుకొస్తాం కదా, అందులో ఉన్న మెడిసినల్ వాల్యూస్ అన్ని ఫుడ్కి వస్తుందండి.
టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఈ ప్రాసెస్ అసలు ఒకసారి నేను అనుకోకుండా ఇక్కడికి వచ్చానండి. మీ సార్ ఉన్నా మేడం ఉన్నా ఒకసారి మాట్లాడి వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకోవాలనిపిస్తుంది ఇంత మంచి ఫుడ్ ఇస్తున్నందుకు. అండ్ ఇక్కడ మనకి మిల్లెట్ దోశ, మిల్లెట్ ప్లెయిన్ దోశ, ఆనియన్ దోశ, మసాలా దోశ, గీ ప్లెయిన్ దోశ, గీ మసాలా దోశ, పీడీ స్పెషల్ దోశ అంటే ఏంటండి? ప్రోటీన్ దమ్ స్పెషల్ దోశ. అందులో అంటే కంప్లీట్ మిల్లెట్స్, ప్రోటీన్ బాత్ వేస్తాం, ఆనియన్ వేస్తాం, మసాలా వేస్తాం, అన్నీ కలిపి పెద్ద దోశ. అంటే ఇద్దరికి సరిపడుతుంది. ఒక్క దోశ 80 రూపీస్. అసలు కరెక్ట్గా 6 o'clock ఓపెన్ అయిపోతుందండి. 6కి 10 వరకు ఉంటుంది. 6 నుండి 10:30 వరకు ఉంటుంది. మళ్ళీ సాయంత్రం ఏమేమి పెడతారండి? సాయంత్రం సేమ్ ప్రోటీన్ పాయసం ఉంటుంది, దేశీ పాలతో, దేశీ ఆవు పాలతో ప్రోటీన్ పాయసం, ప్రోటీన్ చాట్ ఉంటుంది మేడం. చనా చాట్ కానీ నెక్స్ట్ ఉలవల్ చాట్, ఇలాంటి డిఫరెంట్గా పెడుతుంటారు మేడం. సో అన్ని బ్రాంచెస్లో ఉంటుంది అది? అన్ని బ్రాంచెస్లో ఉంటాయి. మరి మనం హైదరాబాద్ ఎందుకు వదిలేసారండి? రావచ్చు కదా సార్ని అడుగుతాను. ఓకే. సో చాలా ఇన్స్పైరింగ్ ఉందండి. నాకు ఒక లడ్డు టేస్ట్ ఇస్తారా? ఓకే. ఇది కొర్రల ఇడ్లీ, పల్లీ చట్నీ, సాంబార్ చాలా బాగుంది. సాంబార్ దేంతో చేస్తారండి? ఇది సాంబార్ అంటే మామూలు వెజిటబుల్తో తయారు చేస్తాం మేడం. అది అంటే చెన్నై సాంబార్ మేడం. అంటే మొక్కలు గట్ట ఏమి ఉండదు. చెన్నై అంటే పలచగుండి కొద్దిగా ఫ్రెష్గా మేడంగా చేస్తారు. ఇది చాలా బాగుంటుంది. ఇది లడ్డు, ప్రోటీన్ లడ్డు. నేను నా ఛానల్లో ఈ వీడియో అంతా రెడీ అయ్యాక సార్కి లింక్ పెడతాను. ఒక్కసారి వచ్చి సార్తో మేడంతో మాట్లాడతాను. అండ్ ఇలా జంక్ ఫుడ్స్ కాకుండా మంచి ఫుడ్ ఇప్పించడంలో అసలు నిజంగా నేనైతే చాలా ఇన్స్పైర్ అయ్యాను. అండ్ ఇక్కడ జ్యూస్ చేస్తున్నారు రండి, ఫ్రెష్గా సొరకాయ జ్యూస్ చేస్తున్నారు. ఇక్కడ సొరకాయ జ్యూస్ ఎంత అండి? 30 రూపాయలు మేడం. 30 రూపీస్. ఏముండదు, ఓన్లీ సొరకాయ. ప్యూర్ మేడం, ఆర్గానిక్ మేడం. ఆర్గానిక్, న్యాచురల్ మేడం. ఇది మంచి బ్రేక్ఫాస్ట్ చేసాం కదండి. ఇప్పుడు లడ్డు టేస్ట్ చేద్దాం. నో షుగర్, నో బెల్లం, ఓన్లీ డేట్స్తో వచ్చే స్వీటే. ఇందులో ఏమేమి ఉంటాయండి మేడం? ఇది 15 వెరైటీ డ్రై ఫ్రూట్ లడ్డు మేడం. దీనిలో షుగర్ బెల్లం ఉండదు, ఓన్లీ ఖర్జూరం ఉంటుంది స్వీట్నెస్. దీంట్లో మీకు ఫ్యాట్ అవని, నరాల వీక్నెస్ అవని, మరి యూరిన్ డైజెషన్కి కంపల్సరీ కంట్రోల్ చేస్తున్నారు. అలాగే అవిసి గింజల లడ్డు ఉంటాయి మేడం, బ్లాక్ స్వీట్ అంటారు. దాంతో మీకు ఫ్యాట్ అవని, నరాల వీక్నెస్ అవని, ఇండిపోస ప్రాబ్లం, యూరిన్కి అవని, కంటికి అని, హెడ్కి కంపల్సరీ పనిచేస్తుంది అన్నమాట. చాలా బాగుందండి. ఇదైతే చాలా టేస్టీగా ఉందండి. నెక్స్ట్ అవిసె గింజల లడ్డు కూడా నేను టేస్ట్ చూస్తున్నానండి. ఇది మనకి ముఖ్యంగా హెయిర్ కోసం ఆలోచిస్తాం కదా, అండ్ స్కిన్ కోసం చాలా మంచిది. ఇందులో కూడా షుగర్ బెల్లం, షుగర్ బెల్లం ఉంటుంది, ఖర్జూరం ఉంటుంది. దీనిలోనే మన బాదాం పిస్తా ఉంటుంది, ఓన్లీ ఇది ఉంటుంది, అవిసె గింజలు ఉంటాయి. వేరే వాళ్ళు ఎక్కడైనా పెడితే మీరు కొరియర్ చేయగలుగుతారండి? ఇప్పటివరకు ఉందా సర్వీస్? ప్రస్తుతం మనం కొరియర్ స్టార్టింగ్ చేయలేదు మేడం. ఫ్యూచర్లో కంపల్సరీ కొరియర్ ఉంటుంది. మరి పార్సల్స్ ఇస్తారా? ఇక్కడ వైజాగ్లో ఉన్న వాళ్ళు వచ్చి తీసుకెళ్తారా? కంపల్సరీ పార్సల్ చేస్తాం మేడం. మంచి బాక్స్ ఎక్కువ డిమాండ్ ఉంటుంది. బాక్స్ 50 లడ్డూలు ఉంటాయని చెప్పారు. 300 ఒక మంచి ప్లేస్కి వచ్చి ఫుడ్ తిన్నామనే మంచి సాటిస్ఫాక్షన్ ఉందండి. చూసారు కదా, నాకైతే వీడియో తెగ నచ్చేసింది. అండ్ ఇక్కడ ఇచ్చిన వాళ్ళ రివ్యూస్ కూడా చాలా జెన్యూన్గా చాలా బాగున్నాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను వెయిట్ చేస్తూ ఉంటాను. మళ్ళీ ఇంకేమైనా విశేషాలు ఉంటే వైజాగ్లో ఇంకో వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.